మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఏదైతే యుద్ధం ఇక్కడ భారత్లో ఎఫెక్ట్ని చూపిస్తుందో, ముఖ్యంగా ఆయిల్, అలాగే గ్యాస్, అలాగే ఇతర ట్రేడింగ్కి సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఈరోజు భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్ర సీఎంలతో ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడేందుకు ఈరోజు అంతా కూడా సిద్ధం చేశారు. ఆ మీటింగ్ కూడా అయిపోయింది. అయితే ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాన్ని నేను ముందుగా చెప్పేందుకు ప్రయత్నిస్తా. హోంమంత్రి అమిత్ షా, అలాగే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, అలాగే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవసాయ్, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా, పంజాబ్ భగవంత్ మాన్, అలాగే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సింగ్ సోరెన్, అలాగే మహారాష్ట్రకు సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే ఇంకా కొంతమంది పాల్గొన్నారు. అయితే వీళ్ళు మాత్రమే ఈరోజు ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్లు మాట్లాడారంటూ కూడా చెప్తున్నారు. ప్రధాన మోదీతో వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఎన్నికలు జరిగే రాష్ట్ర సీఎంలు ఈ భేటీకి ఆహ్వానించలేదు. ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు క్యాబినెట్ సెక్రటరియట్ ద్వారా ఒక ప్రత్యేక సమావేశాన్ని అయితే త్వరలో నిర్వహించనున్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే ఎన్నికల కారణంగా కొంతమంది సీఎంస్ అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లోకి ఆహ్వానించలేదంటూ కూడా చెప్తున్నారు. అయితే మోదీ గారు ఈ సీఎంలతో చర్చించింది ఏంటంటే, ఒకవేళ భారత్కి సంక్షోభం వస్తే మీ ప్లాన్ ఏంటి, మీరు రాష్ట్రాల్లో ఎలాంటి ప్లాన్ని అమలు చేయబోతున్నారంటూ కూడా వారితో మాట్లాడారంటూ కూడా చెప్తాం. అయితే ఒక పక్క ఎటువంటి లాక్డౌన్ లేదు, ఎటువంటి ఎమర్జెన్సీ లేదు అంటూ కూడా క్లియర్గా చెప్తున్నారు. కానీ రోడ్లపైన అయితే మాత్రం చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్యాస్ కావచ్చు, అలాగే పెట్రోల్ కావచ్చు, అలాగే ధరలు కూడా చాలా వరకు కూడా పెరిగాయి. రేపటి నుంచి వెజిటేబుల్స్, అలాగే మిల్క్, రైస్, ట్రాన్స్పోర్టేషన్, అలాగే సిమెంట్, స్టీల్, ఇవన్నీ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో కాబట్టి దీనికోసమే ఒక ప్రత్యేక మీటింగ్ని ఏర్పాటు చేసి ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధ ప్రభావం భారత్ పైన ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ యుద్ధం ఇంకా ఆగలేదు. సో రాబోయే రోజుల్లో ఎటువంటి ప్లాన్ అమలు చేయాలి, కేంద్రానికి మీ సహకారం ఎట్లా ఉంటుంది అంటూ కూడా దీని గురించే ఎక్కువగా డిస్కషన్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాం, ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న వార్ వల్ల కేవలం భారత్కే కాదు, ఇటు ఆసియా కంట్రీస్ అన్నిటికీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మన పక్కనున్న బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, వియట్నాం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఆల్రెడీ అక్కడ కొన్ని నిబంధనలు అయితే వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. భారత్లో మాత్రం ఎటువంటి నిబంధనలు ఇంకా ప్రకటించే ప్రయత్నం చేయలేదు. సో త్వరలో ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సీఎంస్తో మీటింగ్ అయింది కాబట్టి వాళ్ళ ప్లాన్స్ ఏంటో తెలుసుకున్నారు కాబట్టి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయం ఉంటుంది రాష్ట్రాలకి అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు కాబట్టి, సో త్వరలోనే ఒక కీలకమైన ప్రకటన ప్రజలకి తెలియజేయబోతున్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఈ ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, నిల్వలు ఏమున్నాయి, ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని రోజులు వస్తాయి అనే దాని గురించి కూడా డిస్కషన్ చేశారంటూ కూడా చెప్పారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్, అలాగే పెట్రోల్ మనకి కొరత లేదు అని చెప్తుంది. కానీ ఆ ఇబ్బంది అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా పార్లమెంట్లోనే నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని గురించి తలెత్తినప్పుడు ప్రజలు నిజంగా భయపడ్డారు. అంటే కరోనా లాంటి మహమ్మారిని ఎదిరించాం ఇదంతా అని మాట్లాడుతున్నప్పుడు, అంటే వస్తుందేమో అనే భయాన్ని అయితే ఖచ్చితంగా ప్రజల్లో కలిగింది. సో దీంతో చాలామంది కూడా పెట్రోల్ బంకులు కావచ్చు, గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర కావచ్చు, వందలాది మంది రోజు వెళ్ళటం, గంటల తరబడి అక్కడ నిలబడటం, అవి రాకపోతే తిరిగి వెళ్ళిపోవటం, తర్వాత మాకు రాలేదని ఒక సెల్ఫీ వీడియో లాంటివి తీసి పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి అంటే ప్రజలైతే మాత్రం లాక్డౌనా, ఎమర్జెన్సీయా,
షట్ డౌన్ ఈ విషయాలకి కొంతవరకైతే నిజంగా భయాందోళనకి గురయ్యారు. సో మరి త్వరలో దీనికైతే మాత్రం ఒక చెక్ పెట్టబోతున్నారు, ఒక ఫుల్ స్టాప్ అయితే ఖచ్చితంగా పెట్టనున్నారంటూ కూడా చెప్తున్నారు. ఒక పక్క సీతారామన్ గారు కూడా అన్నారు, మనది బంగ్లాదేశ్ పాకిస్తానో కాదు, ఆకలితో మనం ఏం పోరాటం చేయట్లేదు, మరి లాక్డౌన్ పెట్టే సిచ్యువేషన్ ఇక్కడ లేదు అంటూ కూడా ఆయన కూడా మాట్లాడారు. సో గైస్ చూద్దాం, సీఎంస్తో ఆల్రెడీ చర్చలు అయితే జరిగాయి, ఇంకా ఏ విషయాలపైన చర్చించారు, మరి సీఎంస్ ఎటువంటి విషయాల్ని ప్రకటిస్తారు, ఎందుకంటే నరేంద్ర మోదీ గారితో వాళ్ళ డిస్కషన్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ సీఎం వాళ్ళ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే ప్రకటనలు ఏంటి అనే దాని గురించి ఖచ్చితంగా త్వరలో తెలిసే పరిస్థితి అయితే ఉంది. మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?